హలో లవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలుగు ఆటో ట్రావెలర్. తెలుగు ఆటో ట్రావెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇంతకు ముందు పోర్టర్ ఏం చేస్తానంటే, ఏమైనా మన అంటే పికప్ లొకేషన్ కి పోతాం అంటే డ్రాప్ ఏమైనా పడ్డప్పుడు మనం యాక్సెప్ట్ చేసి డ్రాప్ లొకేషన్ దగ్గర అయితే పోతాం అన్నమాట. సో మనకి ఇరిటేట్ గా ఉంటుంది కస్టమర్ తోని, అంటే లేట్ చేయడం కావచ్చు, ఇదాన్ని ఇరిటేట్ అవుతుంది. దానివల్ల మనం ఏం చేస్తాం, ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలని అనుకుంటాం కదా. సో ఎట్లా చేస్తాం, మన దానిలో ఆప్షన్ లో పోయి మన కస్టమర్కి కాల్ చేసినాక అది ఒక ఆప్షన్ అడుగుతుంది. అప్పుడు పురాణంలో అడుగుతుంది కదా, మీకు రీఛార్జ్ చేయాలనుకుంటే 1 నొక్కండి 2 నొక్కండి అని. సేమ్ దీనిలో కూడా అట్లనే ఉండేది. ఆర్డర్ని క్యాన్సల్ రద్దు చేయాలనుకుంటేనేమో 1 నొక్కండి, లేదంటేనేమో 2 నొక్కండి అంటే సేమ్ అట్లనే ఉండేది కదా ప్రాసెస్. కానీ పోర్టర్ వచ్చేసరికి అప్డేట్ చేసింది అన్నమాట. ఏమైనా అప్డేట్ చేసింది ఇప్పుడు అట్లాంటిది ఏమి అంటే వాళ్ళ కస్టమర్కి కాల్ చేసి మనకి చేసి అట్లాంటిది అయితే ఏం లేదండి. ఏముందంటే డ్రాప్ లొకేషన్ పోయినాం అంత అయిపోయింది. సో దీనిలో మనకు కాల్ ఆప్షన్ కాకుండా మెసేజ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో మెసేజ్ ఆప్షన్ అని వచ్చేసరికి ఏం లేదు మన లోపలికి. ఇప్పుడు నేను స్క్రీన్ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. మనం మెసేజ్ ఆప్షన్ ఉంటుంది అంటే క్యాన్సల్లో అది ఏంటి కస్టమర్ కాల్ అని ఉంటుంది కదా, కస్టమర్కి కాల్ చేసిన డైరెక్ట్ మనకు మెసేజ్లో అయితే తీసుకోవచ్చు అనమాట. సో తీసుకోపోయినాక అది రీజన్స్ అడుగుతుంది, ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఏంటి అంటారు. సో లేటా లేకపోతే ఫేక్ ఆర్డరా సంథింగ్ దానిలో నెంబర్ ఆఫ్ ఉన్నది, నేను అది నాకు అనిపిస్తలేదు. సో నేను డైరెక్ట్ చెప్తున్నాను. సో ఆప్షన్స్ ఉంటాయి ఆడ ఒక 2, 3 ఒక 5 ఉంటాయి కావచ్చు. 5 ఆప్షన్స్ అయితే ఎంచుకుంటుంది, దాన్ని బట్టి అది ఆర్డర్ వచ్చేసరికి క్యాన్సిల్ అయిపోతాను అనమాట. ఓకేనా. సో స్క్రీన్ వీడియోలో చూపిస్తుంది కదా, నేను కూడా ఇంతకుముందు ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసినాను. సో నాకు మస్తు ఇరిటేట్ అయిపోయింది. ఎట్లా అంటే రీచ్ అయ్యేసరికి దగ్గర నేను రీచ్ అయ్యి ఒక ½ అవర్ అవుతుంది. ఆయన ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నాడు, కాల్ రెస్పాండ్ అయితే వస్తున్నా, ఎప్పుడు వస్తున్నా 10-15 నిమిషాలు. ఈయన బుకింగ్ని లేకపోతే ఇంకో బుకింగ్ ఏదో ఒకటి మనకు వచ్చు కదా, దాని బదులు మనం వేరే గిరాకైనా కొట్టుకోవచ్చు. సో రెస్పాండ్ అవుతాడు, రెస్పాండ్ అయ్యి ఏమంటున్నాడు, ఒక 10 మినిట్స్ భయ్యా, ఒక 3 మినిట్స్ భయ్యా, 5 మినిట్స్ భయ్యా, అట్లా అనుకుంటా నాకు మొత్తం 45 మినిట్స్ అయితే వాని దగ్గర అయితే కేటాయించడం జరిగింది. సో నేను ఏం చేసిన, ఇది క్యాన్సిల్ ఆర్డర్ చేద్దామని అనుకున్నా. కాకపోతే మీకు స్క్రీన్ వీడియోలో చూపెట్టాలని ఎట్లా చూపెట్టాలనేది మొత్తం స్క్రీన్ వీడియోలో పెట్టాను. చూడండి, స్క్రీన్ కనిపిస్తుంది ఇదే. సో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. మరిన్ని పోర్టర్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఆటో ట్రావెలర్. ఇంతేనా. సో ఇంతకుముందు వీడియోలో నేను పెట్టినా కదా. సో మనకు యువర్ పర్ఫార్మెన్స్ అనేసరికి మీరు ఎంత తెచ్చుకున్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాదైతే నాకు కొంచెం తగ్గిందబ్బా, ఎందుకంటే నేను చాలా వరకు నాకు బయట వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను పోర్టల్లో సరిగ్గా నడపలేకపోతున్నాను. సో నాకు ఈ వర్క్ కన్నా ఇంకా బయట వర్క్ చాలా వస్తున్నాయి. దీనివల్ల నా పర్ఫార్మెన్స్ చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు మనం ఒక 2-3 డేస్ తీయకున్నాయేమో మన పర్ఫార్మెన్స్ ఏం తగ్గిపోదు. ఎప్పుడైతే నువ్వు ఒక రోజు తీసిన పర్ఫార్మెన్స్ అంటే ఒక రోజు తీసిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ కొట్టినా, ఇంకోటేమో ఒక 5 అవర్సే లాగిన్ టైంలో ఉన్నాం. సో దానివల్ల మనకు మన పర్ఫార్మెన్స్ వచ్చేసరికి తగ్గుతుంది. అదే నువ్వు రోజు ఆటోనే తీయాలి, 2 రోజులు ఆటోనే తీయాలి, దానివల్ల ఎటువంటి మనకు ఫరక్ అయితే పడదు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మన పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఏ రోజైతే నువ్వు కొట్టినావో ఆ రోజు నెక్స్ట్ డే మనకు పర్ఫార్మెన్స్ అనేది ఎంత % వచ్చిందో కనిపిస్తుంది. ఓకేనా. చాలా వరకు ఆటో డ్రైవర్స్ మీరు 80% ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. లాగిన్ టైం ఎక్కువ ఉండాలి, ఒక 10 అవర్స్ అయినా బరాబర్ ఉండాలి. ఒక ఆర్డర్స్ వచ్చేసరికి ఒక 7 అన్నా మినిమం, ఒక 5, 4 అట్లా కొట్టాలి. మ్యాక్సిమం ఒక 7 ఎక్కువ, ఇక దానికంటే ఎక్కువ కొట్టలేము. ఇక 7, 6 కొట్టేటప్పుడు మనకు తెల్లారిపోద్ది మళ్ళీ నైట్ మొత్తం. ఓకేనా. ప్లీజ్ ఇంతగా చేస్తున్నా కాబట్టి, కొన్ని వీడియోలు పెడుతున్నా కాబట్టి ప్లీజ్ మన వీడియోని అయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ వీలైతే చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.